విశ్వాసం అయితే దేవుడు లోతుగా ఉందో వాళ్ళు మొట్టమొదటిగా ఉండనిది ఏంటో తెలుసా? అసూయ. అసూయ ఏంటి? అసూయ 2 రకాల అసూయలు చెప్తాను మీకు. నాకు లేదు, పక్కన వాడి దగ్గర ఉన్నది, ఇదొక అసూయ. నాకు లేదు, పక్కన వాడి దగ్గర ఉన్నది, దాన్ని బట్టి అసూయ. నిజమేనా? రైట్. ఇప్పుడు నేను చనిపోయా, ఇంకోటి గురించి మంచిగా ఉన్నాను, వాడు మంచిగా ఎందుకున్నాను, ఇది అసూయ. ఒక వస్తువు మన దగ్గర లేదు, పక్కన వాడి దగ్గర ఉంది, అదొక రకమైన అసూయ. ఎందుకంటే ఇంతకాలం నా పక్కన అసూయతోనే ఉన్నావు, ప్రయోజనం ఏంటి? నేను మాట్లాడదామవుతుందా మీకు? అంటే మన పక్కనే ఉంటూ, మన చుట్టూతోనే ఉంటూ వారి యొక్క స్వభావాలు దేంతో నింపబడి ఉన్నాయి? అసూయతో. మన పక్కనే ఉండు, మంచిగా ఉంది, చాలా బాగుంది అంటూనే నీ దగ్గర ఉన్న వాటిని బట్టి వాడు అసూయ కలిగి ఉన్నారంటే వారెవరు? నేటి కయ్యను. ఈ దినపు కయ్యనాత్మదే కదా. ఒక వ్యక్తి గురించి నువ్వు ఎప్పుడు ద్వేష స్వభావాన్ని కలిగి ఉండద్దు, ఒక వ్యక్తి గురించి నువ్వు అసూయ స్వభావం కలిగి ఉండద్దు. మరి ఈ రాత్రి అర్థం అవటం కోసం మాట చెప్తున్నాను. ఇప్పుడు కయ్యను అనే చెట్టు ఏ ఫలములు కలిగి ఉండదు? అసూయ అనే ఫలములు. అంటే మొట్టమొదటిగా నువ్వు ఒక చెడ్డ వ్యక్తి యొక్క స్వభావంగాన్ని కలిగి ఉంటే నువ్వు కలిగి ఉండే మొట్టమొదటి ఫలం పేరేంటి? అసూయ. అదే నువ్వు పరిశుద్ధాత్మగానే కలిగి ఉంటే నువ్వు కలిగి ఉండే ఫలం ఏంటి? పరిశుద్ధత, ఆత్మీయత. మీరు గమనించండి, అసూయ ఉన్న వ్యక్తి సంతోషంగా ఉండలేడు. మరి పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి కలిగి ఉన్నది సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. రెండో సంగతి మీకు చెప్తాను. అసూయ ఉన్న వ్యక్తి లేదంటే చెడ్డ ఫలములు గల వ్యక్తి వాడి జీవితం మొత్తం గందరగోళం. మీరు చూడండి, వాడు ఏం చేసినా వాడి గురించి ఆలోచించడు. చెప్పండి, భోజనం దగ్గర కూర్చున్నా కూడా సంతోషంగా భోజనం చేయలేదు. కారణం ఏంటి? వాడు నా గురించి ఏం ప్లాన్ వేస్తుంది, వీడు నా గురించి ఏం ప్లాన్ వేస్తుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు. నేనంటాను, నీ జీవితము దేవుడు ఒక్క చేతిలో పెట్టాక ఎవడు నీ గురించి ఏమనుకుంటే నీకు? నువ్వు నీ జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ జీవితాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోవాలనుకున్నావు, అందుకే నీ దగ్గరికి స్వార్థం వచ్చింది. అవునా? అసూయతో పాటు వచ్చేది స్వార్థము. అసూయ, స్వార్థం ఎక్కడుందో అక్కడ బలహీనతలన్నీ ప్రారంభించాయి. ఈ బలహీనత ఏ రోజు మనల్ని ఎటు పక్కకు తిప్పుతుందో తెలియదు, ఎక్కడ తీసుకెళ్ళి మనల్ని పడేస్తో తెలియదు. కాబట్టి నేనేమంటానంటే మొట్టమొదటిగా నీ లోపలికి అవి ప్రవేశించినప్పుడే వాటి నుంచి నువ్వు దూరం కాదు. మొదటే దూరం జరిగితే మేలు కదా.